వెల్కమ్ బ్యాక్. ఉపరాష్ట్రపతిగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత బండారు దత్తాత్రేయను ప్రతిపాదించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తుందంటూ ఆయన అన్నారు. సో ఈ నేపథ్యంలో దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలంటూ కూడా గట్టిగా కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిబ్రవరి 4, 2024న మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకునే లోపల 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న బీసీ కులగణన సర్వేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలబడి ఫిబ్రవరి 4 తారీఖును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ జస్టిస్ డేగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 3,55,00,000 ప్రజల యొక్క వివరాలు సేకరించి వివిధ సామాజిక వర్గాల యొక్క నేపథ్యాన్ని, కులాలను గుర్తించి వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే, దిస్ ఈజ్ కాల్డ్ సిపెక్. ఈ సర్వేని పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో క్యాబినెట్లో 2 చట్టాలను చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిబ్రవరి 4, 2020 దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, బీసీలకు న్యాయం జరగాలి అంటే ఉపరాష్ట్రపతిగా బండారు దత్తాత్రేయను చేయండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు. సో దీనిపై బీజేపీ నేతలు మాత్రం ఇంతవరకు తెలంగాణ బీజేపీ నేతలు ఎటువంటి స్పందన లేదు. సో కౌంటర్ ఇస్తారని అనుకోవచ్చా, లేకపోతే మద్దతు తెలుపుతారనుకోవచ్చు? రైట్, ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవి పైన ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి పదవి తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయకు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున ఒక తెలంగాణ బిడ్డగా నేను తెలంగాణ ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నానంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దానిలో భాగంగా బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలనేది కూడా ఆయన తెలిపారు. అయితే ఉపరాష్ట్రపతి పదవి అనారోగ్య కారణాల వల్ల జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. ప్రజెంట్ ఉపరాష్ట్రపతి కుర్చీ అనేది ఖాళీగా ఉన్న నేపథ్యంలో బండారు దత్తాత్రేయకు ఆ పదవి అనేది ఇవ్వాలి అనేది కూడా చెప్తున్నారు. గతంలో కూడా కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను మధ్యలో తప్పించారు. తర్వాత కేంద్ర మంత్రిగా ఉండి తర్వాత ఉపరాష్ట్రపతి అయిన మన వెంకయ్య నాయుడుని కూడా ఆయన రాష్ట్రపతి చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన కూడా వెనక్కి పంపించారు. ఉపరాష్ట్రపతి తర్వాత ఫర్దర్గా రాష్ట్రపతి పదవి ఆయనకి ఇస్తారంటూ కూడా తెలుగువాడిగా ఆయనకి ఇస్తారని అందరూ భావించారు. కానీ ఆయన కూడా అన్యాయం చేశారు. అంటే అందరి తెలుగు ప్రజలందరికీ గొంతు కోస్తుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, మరి ముఖ్యంగా బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ కూడా ఒక బీసీ బిడ్డగా బండారు దత్తాత్రేయకు ఇస్తే బాగుంటుంది, తెలంగాణకు గతంలో ఏ విధంగా అన్యాయం చేశారో ఆ అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా బీజేపీ నేతలు బహిరంగంగా ఎక్కడ మాట్లాడినప్పటికీ, స్పందించినప్పటికీ అంతర్గతంగా అయితే వారందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇటు బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ ఉపరాష్ట్రపతి పదవి కోసం చాలామంది పోటీ పడుతూ ఉన్నారు. ఇటు గవర్నర్లు పోటీ పడుతున్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు కొంతమంది, అంటే పోటీ అనేది అన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇటు బీజేపీ నుంచి మాత్రం గవర్నర్లు, ప్రజెంట్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ కానీ ఇతర కొంతమంది గవర్నర్లు, మరోవైపు బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు కూడా ఈ ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే అదేదో తెలంగాణ బిడ్డకు గతంలో కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఇటీవలే హర్యానా గవర్నర్ పదవి నుంచి కూడా ఆయన తప్పించారు. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ అయితే నేను చేస్తున్నానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. కానీ ఇప్పటివరకు బీజేపీ నేతలు మాత్రం ఎటు స్పందించలేదు. ఫైనల్గా వారు అంతర్గతంగా అయితే మాత్రం చర్చించుకుంటున్నారు. బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ.